వెల్కమ్ టు ఏవన్ టీవీ తెలుగు న్యూస్. నేను భువన. ఇవాల్టి అప్డేట్స్ చూద్దాం. గుంటూరులో ఎమ్మెల్సీ ఆలపాటి రాజా మాట్లాడుతూ నిరుద్యోగులకు ఉచిత నైపుణ్యాభివృద్ధి శిక్షణ అందిస్తున్నామని తెలిపారు. ఈ రోజు అలాగే 21వ తేదీ ఆదివారం అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నామని చెప్పారు. కేంద్ర ప్రభుత్వాల్లో ఉద్యోగాలపై దృష్టి సారించి 20 లక్షల ఉద్యోగాలు కల్పించేలా కూటమి ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేస్తోందని అన్నారు. 30 ఏళ్లలోపు నిరుద్యోగులు ఈ శిక్షణకు రిజిస్ట్రేషన్ చేసుకోవాలని సూచించారు. ఇప్పటికే 200 మందికి పైగా రిజిస్ట్రేషన్ చేసుకున్నారని, శిక్షణ ద్వారా మంచి మార్గదర్శకత్వం ఇస్తామని హామీ ఇచ్చారు. గత 6-7 సంవత్సరాల నుంచి మనం విశ్లేషణ చేసినట్లయితే పొందలేకపోతున్నాం అనే భావన. దీంట్లో మనం కూడా షేర్ చేసుకున్నట్లయితే రాష్ట్ర ప్రభుత్వం ఈనాడు కూటమి నాయకత్వం 20 లక్షల ఉద్యోగాల్ని కల్పించాలనే ఒక ఆలోచనతో ఎప్పుడైతే ప్రారంభించారో దాంట్లో మేము సైతం అనే భావంతో ఈ కార్యక్రమానికి నాంది పలకాలి. ఈ నోటిఫికేషన్స్ కానీ లేకపోతే ఏదైతే రూరల్లో ఉన్నటువంటి యువకులు ఎవరైతే ఉన్నారో యూత్ వీళ్ళందరికీ కూడా ఈ నోటిఫికేషన్స్ సక్రమంగా వచ్చేలాగా తెలిసేలాగా, అదేవిధంగా ఎప్పుడెప్పుడు ఉద్యోగ అవకాశాలు వస్తున్నాయి ఉండాలి, ఆ సిలబస్ని ఏ రకంగా ఉపయోగించాలి, వాటి ద్వారా వీళ్ళందరికీ కూడా కాన్ఫిడెన్స్ లెవెలు, రీజనింగు, అదేవిధంగా సబ్జెక్ట్ ఓరియంటేషను ఎట్లా ఇవ్వాలి అనే దానికి ఈ రోజున ప్రిలిమినరీ ఓరియంటేషన్ కార్యక్రమాన్ని ఇక్కడ కొనసాగించడం జరిగింది. దీనివల్ల ఏంటంటే ఒక అవగాహన వస్తుంది, ఒక ఆలోచన పెరిగేది, ఏమిటి ఇక్కడ చేయబోయేది, ఏం చేయబోతా ఉన్నారు, ఎవరెవరు చేయబోతా ఉన్నారు, ఇక్కడ సరైన శిక్షణ దొరుకుతుందా లేదా అనే భావనకి లోను కాకుండా, కన్ఫ్యూజన్ అనేది లేకుండా క్లియర్గా ఉండేదానికి ఈ ఓరియంటేషన్